ప్రపంచంలో అప్పు అనే సిస్టమ్ లేకపోయి ఉంటే ఈ రోజు చాలా మంది దగ్గర ఫోన్ ఉండేది కాదు, ఇల్లు ఉండేది కాదు, కార్ ఉండేది కాదు. అండ్ ఈవెన్ కంట్రీస్ యొక్క ఎకానమీస్ కూడా ఇలా ఉండేవి కావు. అంతెందుకు మీ బ్యాంక్ లో ఉన్న డబ్బులు కూడా అలా ఉండేవి కావు. సో ఈ అప్పు అనే సిస్టమ్ లో ప్రపంచం అంతా ఎలా ట్రాప్ అయిపోయింది, అండ్ బ్యాంక్స్ వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా స్క్రీన్ మీద ఉన్నట్టు ఎలా చూపిస్తున్నారు, అండ్ ఈ అప్పు యొక్క ఒరిజిన్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. సో ఈ సిస్టమ్ అంతా ఓవర్ నైట్ లో జరిగింది కాదు. ఇది చాలా అంటే చాలా ఇయర్స్ బ్యాక్, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. ఇది ఒక సింపుల్ కథలా చెప్తాను, మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వినండి. సో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ మనీ అనేది పుట్టక ముందు బార్టర్ సిస్టమ్ అనేది ఉంటది. అంటే నా దగ్గర రైస్ ఉంటే ఎవరో ఒకరి దగ్గర ఫిష్ ఉండేది. నేను ఈ రైస్ ని కొంచెం ఇస్తే ఆడు నాకు ఫిష్ ఇచ్చేవాడు. ఇలా నేను ఇద్దరం ట్రేడ్ చేసుకునే వాళ్ళం. దీన్నే బార్టర్ సిస్టమ్ అని అంటారు. బట్ కాలక్రమేణా కొద్దీ ఈ బార్టర్ సిస్టమ్ లో కొన్ని లూప్ హోల్స్ అనేవి కనపడ్డాయి. లైక్ నాకు ఈ రోజు ఫిష్ వద్దు, బట్ నీకు ఆ రైస్ కావాలి. బట్ నాకు కావాల్సిన వస్తువు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరి దగ్గర లేదు. అప్పుడు నేనేం చేయాలి? అండ్ ఒక మేక అండ్ 100 యాపిల్స్ విలువ ఒకటేనా? నేను ఒక మేక ఇస్తే వాడు నాకు 100 యాపిల్స్ ఇస్తే దీనికి సరి సమానంగానే కుదిరిందా? ఇలాంటి ప్రశ్నలు రావడం మొదలయ్యాయి. అప్పుడే ప్రజలందరికీ ఏదో ఒక సిస్టమ్ కావాలి దీన్ని ట్యాకిల్ చేయడానికి అని అనుకున్నారు. ఏదో ఒక వాల్యుబుల్ ఐటమ్. అప్పుడే ఈ మనీ సిస్టమ్ అనేది స్టార్ట్ అయింది. ముందుగా మనీ అంటే జస్ట్ మనీలా ఉండేది కాదు. ఆ టైంలో వాళ్ళు షెల్స్ గానీ, సాల్ట్ గానీ, వాల్యుబుల్ స్టోన్స్ గానీ ఇవి ట్రేడ్ చేసుకునేవారు. అలా హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ పాస్ ఆన్ అయిన తర్వాత మెటల్స్ లైక్ గోల్డ్, కాపర్, సిల్వర్ ఇవి రావడం మొదలయ్యాయి. వీటి మీద ప్రజలకి ట్రస్ట్ అనేది పెరిగింది. ఈ మెటల్స్ లో కూడా గోల్డ్ ని చాలా మంది యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే దాన్ని పేక్ చేయడం చాలా కష్టం. అది హార్డ్ గాను ఉంటది, షైనీ గాను ఉంటది. దాన్ని డూప్లికేట్ చేయడం అనేది చాలా కష్టం. సో ఆ కాలంలో మనీ అనేది రియల్ అండ్ ఫిజికల్, మన కళ్ళకి కనపడుతూనే ఉంటది గోల్డ్ రూపంలో. ఇప్పుడు నీ దగ్గర 100 గోల్డ్ కాయిన్స్ ఉంటే నీ దగ్గర 100 గోల్డ్ కాయిన్స్ ఉన్నట్టే లెక్క. ఏ ట్రిక్కులు ఉండేవి కావు. కాలక్రమేణా కొద్దీ ఇందులోకి డెట్ సిస్టమ్ అనేది వచ్చింది. మెదవల్ టైమ్స్ లో ఫార్మర్స్ ఏం చేసేవారంటే, ఫర్ ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను, ఈ సీజన్ లో ఆ క్రాప్ వేస్తే చాలా బాగా లాభం వస్తుందని చెప్పి వాళ్ళ దగ్గర సీడ్స్ లేకపోయినా అండ్ ఈవెన్ మనీ లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర గోల్డ్ కాయిన్స్ అనేవి అప్పుగా తీసుకొని సీడ్స్ కొనుక్కొని ఆ ఫార్మింగ్ చేసేవారు. తర్వాత వాళ్ళకి లాభం వస్తే ఆ అప్పుని వాళ్ళు అలా తీర్చేసేవారు. అండ్ కింగ్స్ కూడా ఎవరైతే ధనవంతులు ఉంటారో వాళ్ళ దగ్గర అప్పుగా తీసుకొని ఎక్విప్మెంట్ తయారు చేసి యుద్ధానికి వెళ్లి అక్కడ గెలిచి అక్కడ దోచుకున్న సొమ్ముని వీళ్ళకి అప్పు కింద తీర్చేవారు. ఈవెన్ బిజినెస్ చేసే వాళ్ళు కూడా అప్పు తీసుకొని ఈ రోజు గూడ్స్ కొని రాత్రికి రాత్రి అమ్మేసి ఆ అప్పుని నెక్స్ట్ డే తీర్చేవారు. ఇలా ఈ లెండింగ్ సిస్టమ్ అనేది మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యింది. ఈ సిస్టమ్ ఏమి ఆ టైంలో అంత బ్యాడ్ గా ఏం లేదు. జస్ట్ సింపుల్ ఫార్ములా ఉండేది. రేపటి మనీని నేను ఈ రోజే తీసేసుకొని వాడుకుంటున్నాను, రేపు మనీ నీకు ఇచ్చేస్తాను అన్న కాన్సెప్ట్ మీద నడిచేది. దీని వల్లే చాలా పెద్ద సివిలైజేషన్స్ కూడా ఫామ్ అయినాయి. మెసోపోటేమియన్ సివిలైజేషన్, ఈజిప్షియన్ అండ్ రోమ్ ఇవన్నీ కూడా డెప్ట్ సిస్టమ్ మీదే నడిచేవి. బట్ ఈ డెప్ట్ వల్ల ఇంకొక పెద్ద సమస్య రావడం మొదలైంది. ఈ అప్పు అనేది ఎవరైతే తీర్చలేకపోతున్నారో వాళ్ళని స్లేవ్స్ కింద వాడుకోవడం మొదలు పెట్టారు. సో ఈ బానిస సిస్టమ్ అనేది అప్పు ద్వారానే క్రియేట్ అయ్యింది. సో ఇయర్స్ పాస్ అయ్యే కొద్దీ ఇప్పుడే కథలో పెద్ద ట్విస్ట్ అనేది వచ్చింది. అదే గోల్డ్ స్మిత్ ట్విస్ట్. ఈ గోల్డ్ స్మిత్ పీరియడ్ లో ఏం జరిగిందంటే, గోల్డ్ స్మిత్ అయితే ఎవరు ఉంటారో వాళ్ళు చాలా సేఫ్ గా ఉండేది. అంటే ఎవరు అంత ఈజీగా వాళ్ళ దగ్గర నుంచి గోల్డ్ అనేది దొంగతనం చేసేవారు కాదు. అందుకే ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడింది, మనం ఇతని దగ్గర గోల్డ్ దాచుకుంటే సేఫ్ గా ఉంటది అని చెప్పి. సో అప్పుడు ప్రజలు వాళ్ళ గోల్డ్ ని గోల్డ్ స్మిత్ దగ్గర దాచుకోవడం మొదలు పెట్టారు. అండ్ గోల్డ్ స్మిత్ ఏం చేసేవాడంటే ఆ గోల్డ్ ని కలెక్ట్ చేసి అతను వాల్ట్స్ లో పెట్టుకుని వాళ్ళందరికీ ఒక రెసిప్ట్ ఇచ్చేవాడు. అండ్ ఆ రెసిప్ట్ ఎంత పవర్ఫుల్ అంటే, మళ్ళీ మీకు ఆ గోల్డ్ కావాలంటే ఆ రెసిప్ట్ చూపిస్తే చాలు, ఎవరి దగ్గర అయితే ఆ రెసిప్ట్ ఉంటుందో వాళ్ళకి ఆ గోల్డ్ మళ్ళీ వెళ్తది. దీన్నే మనం మోడర్న్ ఎర్లీ మనీ అని కూడా పిలవచ్చు. ఎందుకంటే ఇక్కడే ఆ గోల్డ్ కన్నా ఆ పేపర్ విలువ అనేది పెరగడం మొదలయ్యింది. సో ఇక్కడ గోల్డ్ స్మిత్ ఒకటి అబ్జర్వ్ చేశాడు, ప్రతి ఒక్కరు వాళ్ళ గోల్డ్ ని మొత్తంగా ఒకేసారి తీసుకెళ్లట్లేదు. చాలా వరకు గోల్డ్ వాల్ట్స్ లోనే ఉండిపోతుంది. అప్పుడు గోల్డ్ స్మిత్ కి ఒక పెద్ద ఐడియా వచ్చింది. ఇదే గోల్డ్ ని వాడు అప్పు కింద ఇవ్వడం మొదలు పెట్టాడు వాళ్ళకే తెలియకుండా. ఇలా గోల్డ్ స్మిత్ గోల్డ్ ని అప్పు ఇస్తూ దానికి వడ్డీ పెట్టి ఎక్స్ట్రా వసూలు చేసి ఆ ఎక్స్ట్రా వచ్చిన దాన్ని తన దగ్గర ఉంచుకుంటున్నాడు. అండ్ ఈ గోల్డ్ వాళ్ళ దగ్గర ఉంచుకున్నందుకు కూడా ఎక్స్ట్రా చార్జెస్ చేయడం మొదలు పెట్టాడు. ఇలా గోల్డ్ స్మిత్ అనేవారు చాలా లాభం చూశారు ఈ అప్పు సిస్టమ్ వల్ల.
ఇదే సిస్టమ్ ప్రస్తుతం బ్యాంక్స్ కూడా చేస్తున్నాయి. మనం మనీ డిపాజిట్ చేస్తే మన డబ్బుని వాళ్ళు వేరే వాళ్ళకి లోన్స్ ఇచ్చి దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ తీసుకొని బ్యాంక్స్ అనేవారు ఎదుగుతున్నారు. అండ్ లోన్స్ తీసుకున్న వాళ్ళు కూడా బిజినెస్లు పెట్టి లేకపోతే హౌస్లు కొని అలా వాళ్ళు కూడా లాభం పొందుతున్నారు. అండ్ మళ్ళీ ఆ డెప్ట్ అనేది జాబ్స్ చేసుకుంటూ రీపే చేస్తున్నారు. దీని ద్వారా మెల్లగా ఒక డెట్ ట్రాప్ అనేది క్రియేట్ అవుతూ వస్తుంది ఆ టైం నుంచే. సో అలా కాలం ముందుకు వెళ్లే కొద్దీ ఈ గోల్డ్ స్మిత్ తర్వాతగా బ్యాంక్ ఓనర్స్ కింద మారారు. అండ్ వీళ్ళ దగ్గర చాలా గోల్డ్ ఉండేది. ఒకానొక టైంలో కింగ్స్ దగ్గర కన్నా వీళ్ళ దగ్గరే ఎక్కువ గోల్డ్ ఉండేది. కింగ్స్ కూడా ఈ బ్యాంకుల దగ్గరే అప్పు తీసుకొని వార్స్ కి వెళ్లేవాడు. అక్కడ గెలిచిన సొమ్ముని తీసుకొచ్చి వీళ్ళకి అప్పు కింద కట్టేవాడు. అండ్ ఎప్పుడైతే ఒక బ్యాంకర్ కింగ్ కన్నా చాలా పవర్ఫుల్ గా అయిపోతాడో కింగ్ ని ఒక పప్పెట్ లా ఆడుకోవడం మొదలు పెడతాడు. ప్రస్తుతం కూడా అదే జరుగుతుంది. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ కూడా పొలిటీషియన్స్ ని కంట్రోల్ చేసే పరిస్థితి ఉంది ఈ కాలంలో. ఎందుకంటే పవర్ ఈజ్ ఈక్వల్స్ టు మనీ. ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, ఆ టైం నుంచే స్టార్ట్ అయ్యింది. ఎప్పుడైతే ఒక రాజ్యం బ్యాంక్ కి అప్పు కట్టలేకపోతుందో అప్పుడు ఆ కింగ్ మొత్తం ప్రజల మీద ఈ అప్పు అనేది రుద్దడం మొదలు పెట్టాడు. లైక్ ట్యాక్సులు పెంచేయడం, అలా ఇలా చేసి వీళ్ళ దగ్గర వచ్చిన డబ్బుని అతనికి కట్టేవాడు. అప్పుడే ఈ టర్మ్ అనేది ఫామ్ అయింది. ఐ ఓ యూ మనీ కాకుండా వి ఆల్ ఓ యూ మనీ అని. సో ఇలా జరిగిన ఫ్యూ ఇయర్స్ తర్వాత కింగ్డమ్స్ అండ్ కింగ్స్ ఒకటి అబ్జర్వ్ చేశారు. మనకన్నా ఈ బ్యాంకర్స్ చాలా పవర్ఫుల్ గా ఉన్నారు. ఈ బ్యాంకర్స్ ని కొట్టాలంటే మనం కూడా ఒక సెంట్రల్ బ్యాంక్ అనేది క్రియేట్ చేయాలని. అప్పుడే పుట్టింది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్. సెంట్రల్ బ్యాంక్స్ ద్వారా గవర్నమెంట్స్ లేని మనీని కూడా ప్రింట్ చేయడం మొదలు పెట్టారు. అండ్ ఈ ప్రింట్ చేసిన మనీని మన మీద ట్యాక్స్ రూపంలో కలెక్ట్ చేయడం మొదలు పెట్టారు. అదే మోడర్న్ డెట్. ఇక్కడ దాకా కథ బానే ఉంది. ఎందుకంటే ఎవరి దగ్గర ఎక్కువ గోల్డ్ ఉంటుందో ఆ దగ్గర ఎక్కువ పవర్ ఉన్నట్లు లెక్క. బట్ ఎప్పుడైతే ఫెడరల్ రిజర్వ్స్ అనేది క్రియేట్ అయ్యిందో ఈ గోల్డ్ యొక్క వాల్యూ అనేది జీరో చేసేసి పేపర్ ని హైలైట్ చేయడం మొదలు పెట్టారు. దీన్ని క్రియేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే గవర్నమెంట్ కి చాలా డబ్బు కావాలి. ఉన్న గోల్డ్ కన్నా డబుల్ త్రిబుల్ డబ్బులు కావాలి ఈ సిస్టమ్ ని నడిపించాలంటే. సో అందుకే వాళ్ళు ఏం చేశారంటే గోల్డ్ స్టాండర్డ్స్ ని పక్కన పెట్టేసి డాలర్ ని ప్రమోట్ చేయడం మొదలు పెట్టారు. ఇది వరల్డ్ వార్ 2 తర్వాత చాలా పీక్ స్టేజ్ లోకి వెళ్ళింది. అందరూ డాలర్ ని ట్రస్ట్ చేయడం మొదలు పెట్టారు. డాలర్ ని బ్యాకింగ్ చేయడానికి ఎటువంటి గోల్డ్ స్టాండర్డ్ కూడా లేదు ప్రస్తుతానికి. వాళ్ళు అవుట్ ఆఫ్ ద థిన్ ఎయిర్ మనీని క్రియేట్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే ఈ ఫెయిట్ మనీ క్రియేట్ అయిందో, అంటే ఎటువంటి గోల్డ్ బ్యాకింగ్ లేని మనీ క్రియేట్ అయిందో, బ్యాంకర్స్ అందరికి మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ అనేది వచ్చింది. ఎందుకని మన కింగ్లకి గవర్నమెంట్లకే ఈ డెప్ట్ అనేది ఇవ్వాలి, సామాన్య ప్రజలకు కూడా ఇచ్చేస్తే పోలే, వాళ్ళు మళ్ళీ తిరిగి కట్టుకుంటారు అని చెప్పి వాళ్ళకు కూడా అప్పులు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇల్లు కావాలా లోన్ తీసుకో, కారు కావాలా లోన్ తీసుకో, ఏసీ కావాలా లోన్ తీసుకో, ఇలా ప్రతి వస్తువు మీదుగా లోన్ అనేది పెట్టి ఇంట్రెస్ట్ చార్జ్ చేసి బ్యాంకర్స్ మళ్ళీ లాభానికి వచ్చారు. ఇప్పుడు సిస్టమ్ ఎలా రన్ అవుతుందంటే అప్పు తీసుకో, ఖర్చు పెట్టుకో, ఎదుగు, మళ్ళీ అప్పు తీసుకో, ఖర్చు పెట్టుకో, ఎదుగు. ఎకనామిక్ గ్రోత్ కూడా డెప్ట్స్ కి లింక్ అయిపోయి ఉన్నాయి. ఎక్కువ మంది అప్పు తీసుకోకపోతే ఎకానమీ కూడా స్లో డౌన్ అయిపోతూ ఉంటది. మొత్తం అందరూ అప్పు అనేది కట్టేస్తే మనీ అనేది ష్రింక్ అయిపోయి రెసెషన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో మనీని కాపాడడానికి కంటిన్యూస్ గా లెండింగ్ అండ్ బారోయింగ్ అనే పద్ధతిని కంటిన్యూ చేస్తూనే ఉండాలి. సో ఈ సిస్టమ్ అనేది ధనవంతులకి ఎంత సహాయపడిందంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర చాలా అసెట్స్ ఉన్నాయి. వాళ్ళు బ్యాంకులకి అసెట్స్ చూపించుకొని ఇంకా అప్పు తీసుకోవడం మొదలు పెట్టి ఆ అప్పు డబ్బుతో ఇంకొన్ని అసెట్స్ కొనడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే నువ్వు అప్పు డబ్బుతో అసెట్స్ కొనడం మొదలు పెడతావో దాని మీద ట్యాక్స్ అనేది ఉండదు. అందుకే రిచ్ అనేవాడు ఎప్పటికీ రిచ్ అవుతూనే ఉన్నాడు. మనలాంటి పేదోళ్ళు ఎప్పుడు పేదోళ్ళుగానే మిగిలిపోతున్నారు. సో ప్రస్తుతానికి మొత్తం వరల్డ్ అనేది ఒక డెట్ ట్రాప్ లో ఇరుక్కుపోయింది. గవర్నమెంట్స్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ అప్పులో ఉన్నారు. అండ్ ఎకానమీస్ కూడా అప్పుల్లోనే ఉన్నాయి. కంపెనీస్ కూడా సర్వైవ్ అవ్వడానికి అప్పులు తీసుకుంటూనే ఉంది. అండ్ ఇది ఒక చైన్ ఆఫ్ సిస్టమ్. అంటే ఈ రోజు తీసుకో, వాడుకో, మళ్ళీ కట్టే, మళ్ళీ వాడుకో, ఇలా ప్రతిదీ డెట్ ట్రాప్ లో ఇరుక్కుపోయింది. ఏ ఒక్కరు కూడా ఎవరు డెట్ అనేది పూర్తిగా కట్టరు. పేదవాడు మాత్రమే అతన్ని తీసుకున్న లోన్ కడతాడు. మిగతా వాళ్ళందరూ ఈ సైకిల్ ని కంటిన్యూ చేస్తూనే ఉంటారు. ప్రస్తుతానికి ఈ డెట్ సిస్టమ్ మొత్తం ఒక ప్రామిస్ మీద ఆధారపడి ఉంది. ఈ ప్రామిస్ కనుక బ్రేక్ అయిపోతే మొత్తం డెట్ సిస్టమ్ అనేది కొలాప్స్ అయిపోతుంది. నువ్వు బ్యాంక్ ని నమ్ముతున్నావు కాబట్టే ఆ బ్యాంక్ ఈ రోజు కూడా ఫంక్షన్ అవుతుంది. ఏదో ఒక రోజు మొత్తం ప్రజలందరూ కలిసి బ్యాంక్ లో ఉన్న డబ్బులు తీసేసుకుందామని వెళ్తే బ్యాంక్ వాడి దగ్గర డబ్బులే ఉండవు. అసలు ఈ స్క్రీన్ మీద కనపడే నెంబర్స్ అన్ని జస్ట్ నెంబర్స్ మాత్రమే. రియల్ మనీ అనేది అక్కడ లేదు. వాళ్ళు ఓన్ గా క్రియేట్ చేసి నీకు చూపిస్తూ ఉంటారు అంతే. మీరు ఇచ్చిన డబ్బులే అక్కడ ఉంటాయి.
సో ఎప్పుడైతే ప్రజల్లో ఈ ట్రస్ట్ అనేది పోతుందో ఈ డెట్ ట్రాప్ అనేది కొలాప్స్ అయిపోతూ ఉంటది. ఈ వీడియో కనుక మీకు ఇంట్రెస్టింగ్ గా కనపడితే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.